దండాలం గారు. గుడ్ మార్నింగ్ పెద్ద పాప. వార్నింగ్ లేని ఫైరింగ్ లా వచ్చేసావు. కళాశాలలో ఏమన్నా సమ్మెలా? కాదు, నాకు ఈ కాలేజ్ కూడా నచ్చలేదు, అందుకని మానేసి వచ్చేసాను. ఏమిటమ్మా, కాలేజీలో చేరి పట్టుకుని 10 రోజులు కాలేదు, అప్పుడే మానేసి వచ్చేసావా? ఇదిగో గోముఖం, చిన్న పాప అక్క చదవని కాలేజ్ ఏదైనా ఉంటే చెప్పు. నా లిస్ట్ లో మిగిలిందల్లా ఒక ఎస్విఆర్ కాలేజీ, అది ప్రభుత్వ కళాశాలే. అందులో కూడా పెద్ద పాప జారన్ను అందనుకో, అప్పుడు అంటూ వీణ నేర్పించి పెళ్లి చేసి అత్తారింటి తోసేయడం బెటర్. ఈ అయ్యల్ రాజు అఖిలాండేశ్వరి దేవి కూతురు చదివినా చదవకపోయినా ఎప్పుడు ఏదో ఒక కాలేజీలో అలా కంటిన్యూ అవుతూ ఉండాల్సిందే. అప్పుడే మాకు గౌరవం, అమ్మాయికి ఆనందం. మా అమ్మ మంచి అమ్మ. అంటే నాన్న చెడ్డ? నాన్న చెడ్డ కాదు, జిడ్డు. అయితే అమ్మ లడ్డు, నాన్న బడ్డు. ఆపండమ్మా మీ తిట్ల వర్షం. ఒకళ్ళ అమ్మ వైపు ఒకళ్ళ నాన్న వైపు చేరి మా ఇద్దరిని చెడుగుడు ఆడేస్తున్నారు. ఇది ఎలాగుందంటే, చీరగట్టుకోవే చిలకమ్మ గుడికెడదామని గుండూరావు అంటే తొక్కతో సహా అరటిపండు ఎప్పుడూ తినేశానందట అనసూయమ్మ. అలాగుంది వ్యవహారం. బావా, ఇదొక సామెత. ఇన్నాళ్ళకి ఆపుకోలేక అడుగుతున్నాను, దయచేసి ఈ సామెతకి అర్థమేంటో చెప్తావా? చెప్పలేంటే చెప్పు, చెప్పులో వెళ్ళిపోతా. ఎందుకు చెప్తాం. చిన్మయ చిదానంద చిద్విలాస బృందావన సుందర సుకుమార సౌందర్య గాంధర్వ లలామ తన యవ్వన పూరిత ప్రపూరిత ప్రజ్వలిత నేత్ర తనకు తానే దిగివచ్చిన వనితామణి తన విహార వినోద వినూత్న స్ఫూర్తి అందమై కందమై డందమై అనుబంధమై. ఇంకా నా జన్మలో సామెతలకు అర్థం అడిగితే నీ చెప్పేటి కొట్టు. తొందరగా బిగ్గా బయలుదేరిపోతావు. కొంతమంది చెత్త జనం వస్తుంటారు కదండి, వాళ్ళ కోసమే ఆ చెత్త రూల్స్. ఏయ్, 6 అడుగులు అందగాన్ని పట్టుకొని చిట్టికేసే మిస్టర్ అని పిలుస్తున్నావేంటి? పేరు కళ్యాణ్, మర్యాదగా కళ్యాణ్ అని పిలువు. రేయ్, కస్టమర్స్ ని విసుకోకూడదురా, చెప్పనీరా. చెప్పమ్మా. నువ్వేదో పెసరట్టు చించుతావంటగా? మామూలుగా చించటం కాదమ్మా, మసాలా పెట్టి మరీ చించుతాడు. జీవా, స్టోరీ అంతవరకు రాలేదురా, కదే వేరు. వెనకాల బొత్తిగా జుట్టు ఊడిపోయిందిరా. పెసరట్టు కావాలా పప్పా? చూడు, చూసా, బాగుంది. 10 పెసరట్లు తీసురా. 10 పెసరే. ఇతనికి చాలా పొగరులా ఉంది. చచా, చాలా మంచివాడే. ఈ కాలేజ్ లోనే బిఏ వరకు చదివి ఇక్కడే క్యాంటీన్ కూడా పెట్టుకున్నాడు. ప్రిన్సిపల్ నుండి స్టూడెంట్స్ వరకు ఇతనంటే చాలా ఇష్టం తెలుసా. పేద విద్యార్థులకు ఫీజులు కూడా కట్టాడు. షటప్. ఏంటి అతనికి సన్మాన సభ పెట్టారు? ఇక్కడ నా ముందు ఇంకొకళ్ళు పొగిడినా, ఇంకొకళ్ళ గురించి గొప్పగా చెప్పినా నేను ఓర్చుకోలేను. నా ఒక్కదానికి పెసరట్ తాలేదంటే? అంటే మీది స్పెషల్ పెసరట్ కదమ్మా, ఆవల వయసు కాల్చాలి కదా. మా బావ కాలుస్తున్నాడు, షూర్ గా తీసుకొస్తాడు. లుక్, నా పెసరట్ వచ్చే వరకు మీరెవరో తింటానికి వీల్లేదు. మీ పెసరట్ రెడీ మేడం. ఇప్పుడు తినండి. కల్తీ నూనెతో టిఫిన్ చేసి కాలేజ్ స్టూడెంట్స్ ని మోసం చేస్తావా? ఏయ్, కమాన్ ఫ్రెండ్స్, వెంటనే స్ట్రైక్ చేసి ఈ చెత్త క్యాంటీన్ ని మూయించేద్దాం. మైండ్ ఇట్. అమ్మలో పప్పలో ఏంటమ్మా కులుక్కు తెలిపోతున్నా? ఏం చేయమంటావు? ఏం చేయమంటావంటావేంటమ్మా? అప్పుడు అలా కర్ర స్పెషల్ గా 10 పెసరట్లు ఆమద వయసు కాల్చమని ఆర్డర్ ఇచ్చావు కదా. బిల్లు కట్టు. బిల్లు ఎంతైంది? ఎంతైందంటే 2 ప్లేట్లు 2 గ్లాసు 250. 500 అయిందమ్మా. 500 కట్టు. 500? ఓకే. ఏంటమ్మా ఎత్తుకున్నా? అన్ని బాగానే ఉన్నాయి కానీ బిల్లు కట్టు. బిల్లు బిల్లు బిల్లు. నా పర్స్ పోయింది. రేపు వచ్చి కడతాను. అట్ట కాదులే గాని ఇంకో మాట చెప్పు. రేపు వచ్చి కడతాను, ఎల్లుండి వచ్చి కడతాను, మా ఫాదర్ వచ్చి కడతాడు, ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళని రోజుకి ఇంతమంది చూస్తాం. స్పాట్ లో బిల్లు కట్టి కదలు. లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తామా? ఏంటా రొప్పటం? టపా టపా మరి కారు గేర్లేసినట్టు ఎలాగా? ఎలాగా? రుబ్బుడు పోత్రం రోల్ రూపల గరగరా గరగరా తిరగాల. ఎదోసుకో ఎదోసుకో ఎదోసుకో. అయ్య బాబాయ్, కాస్త దిగదోసుకో. చూసావా, అరగంట నుంచి రుబ్బుతుంది. పిండి మెత్తబళ్ళ. నిలబోసుకో నిలబోసుకో. ఉప్పు సరిపోలేదు, ఉప్పేసుకో. అంత ఉప్పేసిందంటే గాడిలన్నీ నాశనం అయిపోతాయి. తల్లి అయిపోయింది. బాబాయ్
ఇదేంటమ్మా టేస్ట్ అంతా నాశనం అయిపోతుంది. కాలేజీ కూరలు ఎరగ కొడతారు. తుడుచుకో అమ్మా, ఇక్కడ తుడుచుకో తల్లి. నాకు తెలుసా అసలు చెప్పే. పదండి. శ్రీవరహాపురం వాస్తవ్యులు శ్రీధనరాజు గారికి, వారి తమ్ములం గారు శ్రీవరహాల రాజు గారికి శ్రీకొండాపురం తరఫున శ్రీ గోముఖం శ్రీ స్వాగతం పలుకుతున్నాడు. శ్రీ దయచేయండి. గోముఖం బ్యాండ్ వాయించకుండా ఈ పెళ్లి సంబంధం గురించి మీ అక్కేముందో చెప్పబోయా. వాడు చెప్పేదేంటి? నేను చెప్తాను విను. నీతో సంబంధం సూత్రావు నాకు ఇష్టం లేదు. కారణం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అఖిలాండేశ్వరి, మమ్మల్ని అవమానిస్తున్నావు. మీ కూతుర్ని కాలవగట్టును చూశాను, మనసు పడ్డాను. చెయ్యి పట్టుకుంటే చెంప మీద కొట్టింది. పొగరైన చీరన్నా పొగరున్న పిల్లన్నా నాకు చాలా ఇష్టం. అందుకే వచ్చాం. మర్యాదగా పెళ్లి కొప్పుకో, లేకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తావు? ఏం చేస్తావా? మా గురించి నీకు తెలియదు. కావాలంటే నీ మొగుణ్ణి అడుగు. మాకు ఎదురు తిరిగిన వాళ్ళకి ఏమవుతుందో చెబుతాడు. నీ ముత్తాతల చరిత్రలు కూడా పాఠాలు చదివినట్టు చదవగలనురా నేను. నీ భాగవతం ఎవడికి తెలియంది? కేవలం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పదవి కోసం సొంత భావనే గొంతు పిసికి చంపిన నీచుడివి. నీ తమ్ముడు మాత్రం తక్కువ? కట్టుకున్న పెళ్ళాన్ని కిరసనాయలు పోసి తగలబెట్టిన ముండమోపి వీడి ముఖానికి నా కూతురు కావాల్సి వచ్చిందా? మీ చెత్త చరిత్రలు ఎవరికి తెలియవు? నోరు మూసుకుని బయటకు నడవండి. ఇన్ని మాటలు అనిపించుకున్నాక నోరు మూసుకుని వెళ్ళటం మా పద్ధతి కాదు. ఇప్పుడే ఇక్కడే నా తమ్ముడితో నీ కూతురి మెడలో తాళి కట్టిస్తా. తప్పుగా నా మీదే చేయి చేసుకుంటావరా దగులు బాజీ కదవా నిన్ను. వాడిని నరికి